విజయవాడ నగర ప్రజలందరికీ కూడా డూండి గణేష్ సేవా సమితి వారి వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ఇంత పెద్ద వినాయకుడిని మన విజయవాడలో సితారా సెంటర్ దగ్గర ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 72 అడుగుల విజయ మహాగణపతి విగ్రహాన్ని మహామట్టి వినాయకుడిని ఏర్పాటు చేసుకున్నాం. కానీ అనుకోని విపత్తు రావటం, బుడమేరు పొంగటం, వాటర్ మనందరి దగ్గరకు కూడా రావటం, ఆ స్వామివారి కృపతో వినాయకుడు పూజ కానీ ప్రజల దర్శనం కానీ ఆగకూడదన్న ఒక ఉద్దేశంతో ప్రథమ పూజని లిమిటెడ్ మెంబర్స్తో ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాం. అలాగే ప్రజల సందర్శనార్థం సాయంత్రం 4 గంటల నుంచి 3.5 అడుగుల హైట్తో 10 అడుగుల వెడల్పుతో లోపలికి రావడానికి ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రజలందరూ సమన్వయంతో జాగ్రత్తగా లోపలికి వచ్చి స్వామివారిని దర్శించుకెళ్ళడానికి అన్ని రకాల ప్రయత్నాలు కంప్లీట్ చేసాం. సో ప్రశాంతంగా సాయంత్రం నుంచి 4 తర్వాత నుంచి అందరూ కూడా వచ్చి దేవుడి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉందని తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. డూండి గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో నిర్మిస్తున్నటువంటి 72 అడుగుల భారీ మట్టి గణపతి ఈరోజు మనందరికీ సందర్శనార్థం సర్వాంగ సుందరంగా సిద్ధంగా ఉంది. కానీ అకాల వర్షాల కారణంగా, ఈ వరదల కారణంగా మన గ్రౌండ్ అంతా కూడా వాటర్ నిలిచిపోయింది. కానీ భక్తులకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేవు ఇక్కడ. ఎందుకనంటే మేము అందరికీ దర్శనానికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జిని దాదాపు నిన్న నుంచి 60-70 మంది వర్కర్లు రాత్రి పగలు కష్టపడి ఇమీడియట్గా ఈ బ్రిడ్జి ఒకటి రెడీ చేయడం జరిగింది. దీనివల్ల మెయిన్ రోడ్ నుంచి మన గణపతి వరకు ఈ యొక్క ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీద నుంచి మీరు అందరూ దర్శనం చేసుకోవచ్చు. వాటర్ అయితే ఇక్కడ 2 ఫీట్ లోపే ఉంది, కానీ బ్రిడ్జి 4 అడుగులు ఎత్తేసాం కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇప్పుడు మరి కాసేపట్లో స్వామివారికి పూజ జరుగుతుంది. ప్రతిరోజు మనం ఏదైతే కార్యక్రమాలు అనుకున్నామో స్వామివారికి ప్రతిరోజు పూజలు ఇవన్నీ కూడా పూర్తిగా జరుగుతాయి. అలాగే గవర్నమెంట్ వారి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 2 రోజుల్లో ఈ వాటర్ అంతా క్లియర్ అవుతుంది. ఈ వాటర్ ఏదైతే క్లియర్ అయిపోయిందో వెంటనే మనం అనుకున్నట్టుగా ప్రతిరోజు వివిధ రకాల మన మెయిన్ టెంపుల్స్ తిరుపతి, కాణిపాకం, అలాగే మన ఒంటిమిట్ట, మన కనకదుర్గ అమ్మవారి, ఇలా రకరకాల గుళ్ళ నుంచి 8 రకాల టెంపుల్స్ నుంచి మనం ఏదైతే ప్రతిరోజు ఒక కళ్యాణం ఏర్పాటు చేద్దాం అనుకున్నామో ఆ కళ్యాణానికి సంబంధించి కూడా ఈ గ్రౌండ్లో వాటర్ క్లియర్ అవ్వగానే అవి కూడా మనం ఇక్కడ ప్రతిరోజు జరుగుతాయి. అలాగే ఈ కార్యక్రమాలు కూడా నవరాత్రులు అనుకుంది మేము ఈ యొక్క వాటర్ వల్ల కొంచెం ఈ కార్యక్రమాన్ని కూడా పెంచి ఇంకొక 6 రోజులు ఎక్స్టెన్షన్ చేసి ప్రోగ్రామ్ ఏదైతే మనం ఫస్ట్లో ఏ విధంగా అయితే అనుకున్నామో అదే కార్యక్రమాలు అన్నీ కూడా పూర్తిగా జరుగుతాయి. అందరికీ ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి. నిజంగా ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలనే థాట్ కూడా ఆ విఘ్నేశ్వరుడే మాలో ఆ సంకల్పం కల్పించి ఉంటాడు. ఎందుకంటే మాకు ఎవరికి ఇంత ఐడియా లేదు. వాటర్ వచ్చింది ఏంట్రా పరిస్థితి అని చెప్పి అందరం కమిటీ మెంబర్స్ కూర్చున్నప్పుడు అనుకోకుండా ఈ థాట్ రావడం, ఈ ఇమీడియట్గా అది ఒక రోజులోనే ఈ బ్రిడ్జ్ అంతా అరేంజ్ చేసాం. భక్తులకి అందరూ కూడా ఈ యొక్క విఘ్నాథుని దర్శించుకొని మీ యొక్క విఘ్నాలన్నీ తొలగిపోయి అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.